అంచేత మనకు భగవంతుని సాధించడానికి కావాల్సిన ముక్తి మనం తెలియబడుతుంది. మన ఆయుష్ అనేటువంటి మనల్ని సాధించడానికి వృత్తి అనేటువంటి ప్రసాదిస్తున్నాను. భక్తికి లోటు లేనటువంటి పరిస్థితిని కల్పించి మనకి ఆ చక్కని మార్గాన్ని తెలియజేస్తున్నాను. ఈ మూడింటిని మించి ఏది కావాలి మానవుడికి ఏది అవసరం లేదు. ఈ మూడు మనకి ఇక్కడ లక్ష్యం కాబట్టి స్వామిని మనం పొందగలుగుతున్నాం. మనకి ఎంతో ధనం ఉండి కూడా తృప్తి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ధనం లేకుండా తృప్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే తృప్తి అనేటువంటిది మనకు ఒక మహాప్రసాదం. ఆ తృప్తిలోనే స్వామి వెళ్ళాడు, ఆ ఓర్పులోనే స్వామి వెళ్ళాడు. ఆ యొక్క మహాప్రసాదం ఆయన మనం ప్రసాదిస్తున్నారు. మరి అటువంటి ప్రసాదాన్ని మనం పొందడానికి సూక్ష్మమైనటువంటి మార్గం కేవలం మనం చేయవలసింది మహామంత్రాన్ని మనసులో మనం తీసుకుంటూ స్వామి ప్రసాదించినటువంటి తత్వజ్ఞానాన్ని మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మనం ఆ యొక్క స్వామి యొక్క సాధన ఉపయోగమైన మార్గంలో మనం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే పూర్వం సాధన చేయడంటే చాలా నియమ నిబంధనలతో ఒక సద్గురుని ఆశ్రయించి ఆ యొక్క పద్ధతి నియమాలను అనుసరించి ఉన్నప్పుడు ఆ యొక్క స్వామి ఆ మార్గం నడిపించేవాడు పూర్వ విద్యార్థులు సాధన. మరి ఈరోజు మన సాధన ఒక చక్కని సూక్ష్మమైనటువంటి మార్గంలో మనకు స్వామి ప్రసాదించారు. ఆ సూక్ష్మమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అన్నట్లయితే మనం ఈ రెండు విషయాలు ఆచరించాలి. మహామంత్రం తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని మనం ప్రయాణం చేసినట్లయితే ఈ రెండింటి ద్వారా మనం ఆ యొక్క స్వామి అయినటువంటి ఆ వృత్తిని ప్రసాదించేటువంటి గమ్యాన్ని చేయటువంటి అవకాశం ఉంది. ఇది సంసార ధర్మాన్ని పాటిస్తూ మనం ఆచరించేటువంటి తపస్సు. అంటే ఈ తపస్సు రోజు చేసేటువంటి తపస్సు సంసార సామాజికపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చేసేటువంటి తపస్సు. ఆ తపస్సు మనం రోజు చేసినట్లయితే మనం ఆశించినటువంటి ఈ మూడు ఫలితాలు భక్తి, వృత్తి, ముక్తి, ఈ మూడు మనం రోజు కలిగించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అది ఉంటే చాలు మనకి ఈ జన్మకి ఈ మూడు కూడా ఈ పీఠంలో మనకి ప్రసాదింపబడుతున్నాయి. ఇంకా మనం సేవ రూపంలో స్వామి మనకు ఉమరాజ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సేవ ద్వారా కూడా స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందే అవకాశం మనకు కల్పింపబడింది. ఆ యొక్క సేవ ద్వారా మనకు అనేక కార్యక్రమాలు మన ఉమరాజ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో మనం అందరూ పాల్గొవాలి. అందులో సేవ ద్వారా భగవంతుని సద్గురువు యొక్క ఆశీస్సులు పొంది కలిసినట్లయితే అది కూడా మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క సద్గురుని మనకు ప్రసాదించి తోటి మానవుని అర్థం చేసుకుని మనలోని బాధ తోటి మానవులైనటువంటి బాధ అర్థం చేసుకోవడానికి సేవ యొక్క ఉత్తమమైనటువంటి మార్గము. ఎందుకంటే ఆ సేవ ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే స్వామి యొక్క ఆశీస్సులు పొంది అందించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం ఈ పీఠం ద్వారా గోల్డెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనాలి. స్వామి యొక్క ఆశీస్సులు మనం ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి. నిరంతరం అందరికీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకలాత్మకమైనటువంటి జీవరాశి అందరికీ జీవరాశి అందరికీ కూడా కష్టాలు, బాధలు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకి కష్టం, బాధ ఉంది కనుక మనం ఎక్కడ చేయగలుగుతున్నాం. మూడవ జీవులు ఆ యొక్క బాధలు, కష్టాన్ని అర్థం ఎక్కడ చేయలేవు కనుక వాటి కష్టాలు ఏమవుతుంది అని అనుకుంటుంటాడు మానవుడు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకలాత్మకమైన జీవరాశి అన్నింటికీ కూడా కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అవి ఉంటేనే జన్మ, అది లేనిది జన్మ కాదు. అంటే మనకు కష్టం వచ్చినప్పుడే మనం స్పందిస్తుంటాం, సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మన స్పందన మిగులుగా ఉంటుంది భగవంతుడి మీద. అయితే మనకు సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, కష్టం వచ్చిందని చెప్పి స్వామి దగ్గర పరిగెత్తుకుంటుంటాం. సుఖంగా సంతోషంగా సమస్తమైన విషయాలు అన్నీ ఉన్నట్లయితే మనం స్వామి దగ్గర రావాలి. చాలా కొంతమంది భక్తులు, అందరూ కాదు, అందుకని ఆ భక్తులు కష్టం ఉంటే పరిగెత్తి వచ్చి ఆ కష్టం అయిపోయిన తర్వాత స్వామి యొక్క విషయం, స్వామి యొక్క విధానాన్ని మర్చిపోతుంటాం. అంటే కష్టము పడకుండా గాంధీ బ్రహ్మ పుష్పం కావాల్సిన అని చెప్తారు కాబట్టి అదే కష్టంలోనే భగవంతుడు తెలియబడతాడు కనుక ఆ బ్రహ్మ పదార్థం అప్పుడే నిరూపణ చేస్తాడు కదా సత్యం. ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి మనం కష్టపడాలి.
ఆ కష్టంలోనే మనం స్వామిని చూడాలి, ఆ కష్టంలోనే స్వామిని అర్థం చేసుకోవాలి, ఆ కష్టంలోనే స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మనం అనుకుంటున్న భౌతికవాదంలో కష్టాలు మనకే ఉంటాయి, భక్తులకే ఉంటాయి, సద్గురువులు ఉండవు, శుభ్రంగా ఆయన హాయిగా చక్కగా ఆనందంగా జీవిస్తుంటారు, ఆయనకే కష్టాలు ఉంటాయి, మనకే కష్టాలు ఉంటాయి అని చెప్పి మనందరం భావిస్తుంటాం. భావిస్తుంటారా మీరు? మీకన్నా కష్టాలు నాకే ఎక్కువ. మీకు కొద్దిపాటి కష్టాలు ఉంటాయి, 2, 3, 4 వచ్చి మీరు చెప్తాను 4, 2, 3 ఉంటాయి, కొన్ని దాన్ని తగ్గించేటువంటి కష్టాలు కూడా నాకు ఉంటాయి. అలా నాకు ఎన్ని వేల మంది భక్తున్నారు, అన్ని వేల మంది భక్తులు ఇంటూ 3 వేసుకుంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు అయిపోతాయి. అన్ని కష్టాలు ఎవరు భరిస్తారు? మీరైతే 3 కష్టాలే ఉంటాయి, ఆ 3 కష్టాలు భరిస్తారు, అయిపోయింది, ఆశిస్తుపోతారు, గడ్డెక్కేస్తారు. మరి ఒక్క భక్తులకి 3 కష్టాలు లెక్కేసుకుని ఎన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది లెక్కేసుకుంటే దానికి ఎంత బాధ అవుతుంది అన్నట్లయితే మనం గురించినట్లయితే అన్ని లక్షల స్వాములు ఉన్నాయి. అంటే స్వామి ఎంత కష్టపడుతున్నారనే విషయం మనకు తెలియాలి. తెలియడానికే ఆ వరుణదేవుడు ఏం చేశాడు, చక్కని ఆయన యొక్క ప్రయత్నం చేశాడు, వర్షాన్ని కురిపించాడు, నిల్వ నీడ లేకుండా చేశాడు, ఆహారం లేకుండా, మంచినీళ్ళు దొరకకుండా చేశాడు, నిలబడడానికి స్థలం లేకుండా చేశాడు, ఆహారం స్తంభింప చేశాడు, ఆ వంట వండడానికి కూడా కష్టమయ్యి పరిస్థితి ఏర్పడింది. అన్ని నిద్రని, ఆహారాన్ని, కూర్చోడానికి, ఉంచోడానికి స్థలం లేకుండా చేశాడు ఆయన. వరుణదేవుడు 3 రోజులు కురిపించి వర్షం. అంటే ఆయన స్వామి యొక్క బాధను అర్థం చేసుకోండి మీరు అని చెప్పి భక్తులు గుర్తు చేశాడు ఆయన. అంతేకాకుండా ఆ బాధ మన తేలిక గురించి స్వామి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత బాధ ఉంటుందో, ఎంత కష్టపడుతున్నారో అనే విషయం ఆయన స్వామి ద్వారా చెప్పించుకుంటా వరుణదేవుడు ఆయన యొక్క ఆచరణ రూపంలో మనకు తెలియజేశారు. భక్తులుగా మనం అదన్నీ మనం గ్రహించాం, అది అంతా మన ఆచరణలో మనకు తెలిసింది. తెలిసినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం, అవగాహన తీసుకున్నాం. అంటే గురుగారు ఎంత కష్టపడుతున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్న మనకు ఉద్భవించింది. క్రింద సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి, ఆ 5 సంవత్సరం లాగా ఇంకా చక్కగా ఏర్పాటు చేసేట్లయితే ఇంకా గురుగారు సుఖంగా ఉన్నారు, మనం సుఖంగా ఉన్నారు, ఎందుకు తాపత్రయం అని చెప్పి మీరు తాపత్రయం, మీరు తాపత్రయించారు. ఇద్దరు ఎంత చక్కగా కూర్చుంటాం. అంటే ఆ తాపత్రయం ఏం చేసింది, బాధ కలిగించింది. బాధలో మనం ఆ భగవంతుడు మనకి ఆ విషయాన్ని అర్థం చేశాడు, ఆ వదిలేసాడు. అప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం. అంటే కష్టాలు ఎవరికి ఉన్నాయి, గురుగారికి ఉన్నాయి, భక్తుడికి ఉన్నాయి. అంటే కష్టపడి పడకుండా కానీ బ్రహ్మ వస్తువులు ఆశించవలసింది. ఆ కష్టాన్ని తన యొక్క అనుభవం తాను అనుభవించినటువంటి విషయాన్ని సద్గురికి, భక్తుడికి తెలియజేసేటువంటి వాడే సద్గురువు అని చెప్పబడుతున్నాడు. అంటే మన సాధారణంగా మనం అనుకుంటాం, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుని కంగారుగా వచ్చి స్వామి విషయం వెళ్ళిపోయింది, ఇంకా ఈ నష్టం జరిగిపోతుంది, నిజంగా అయిపోతున్నాను, పరిస్థితి స్వామిని వెంటనే రక్షించండి, ఈ క్షణంలో నన్ను మీరు కాపాడకపోతే నా జబ్బు వ్యర్థం అయిపోతుంది స్వామి అని చెప్పి వచ్చేటువంటి భక్తులు వాళ్ళు పనున్నారు. అంటే వాడికి వచ్చిన లిప్తలోనే అన్నీ అయిపోవాలి. ఇక్కడి నుంచి ప్రారంభం దాటి లోపల సంవత్సరాల విషయాన్ని పూర్తి అయిపోవాలన్నమాట. అలా వస్తుంటారు భక్తులు. మరి అక్కడ ఆయన బాధ